శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్తే. నేను ఇంద్రాది అష్టదిక్పాలకుల గురించి, ఆ అష్ట స్థానాల్లో ఏ దేవత ఉంటారు, ఆ దేవత యాక్టివ్ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇన్యాక్టివ్ ఉండడం వలన ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పూర్వం అంటే తూర్పు భాగాన్ని మనం పూర్వం అని చెప్తాం. అంటే తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రుడు అక్కడ యాక్టివ్ ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు లేదా యాక్టివ్ లేకపోతే అశుభ ఫలితాలు ఏమిస్తారు అంటే తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఇంద్రస్థానం అని చెప్తాము. మరి ఈ స్థానంలో ఏర్పడేటటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి, ఇక్కడ ఇంద్రుడు లేకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇస్తాడు? ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండే ఈ జోన్ని ఒకవేళ ఇంద్రుడు అక్కడ యాక్టివ్గా లేకపోతే రాజకీయంలో ఎదుగుదల ఉండదు. రాజకీయ నాయకులకి ఏవో ఒక సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అనారోగ్య విషయాలకు వచ్చేసరికి నరాల యొక్క బలహీనత, నరాల సమస్యలు, నరాల సంబంధించిన వ్యాధులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ స్థానంలో ఇంకొక విషయం ఏంటంటే పిత్రార్జితము, అంటే తండ్రి ద్వారా వచ్చేటటువంటి ఆస్తులు పొందడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి పిత్రార్జితము ఆస్తి ఉంది కానీ మేము పొందలేకపోతున్నాము అనేటటువంటి వారికి అక్కడ ఇంద్రస్థానం ఏదైతే మీ ఇంట్లో మీ గృహంలో ఇంద్రస్థానం ఇన్యాక్టివ్ ఉండడం వల్లనే మీకు ఆ పిత్రార్జితము రాలేకపోయిందని చెప్పేసి మనం గుర్తించాలి. ఎందుకంటే ఇంద్రుడు యాక్టివ్గా ఉంటే పిత్రార్జితము సులభంగా మనకు అందుతుంది. లేకపోతే ఏవో ఇబ్బందులు, కోర్టు కేసులు, లేకపోతే సమస్యలు, రకరకాల ఇబ్బందుల చేత మనకు ఆస్తి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈజీగా రావాలి అంటే ఆ యొక్క పిత్రార్జితము మన గృహంలో వాస్తుపరమైనటువంటి దోషాలలో ఇంద్రస్థానం ఇన్యాక్టివ్గా లేకపోతే ఇంద్రుని యొక్క ఎనర్జీ అక్కడ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క ఆస్తి మన చేతి తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా పిత్రార్జితం రావాల్సినటువంటి ఆస్తులు రాలేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని మీరు సంప్రదించినట్లయితే మీ గృహంలో ఉన్నటువంటి ఇంద్రస్థానాన్ని యాక్టివ్ చేయడానికి కొన్ని సైంటిఫిక్ పద్ధతి పరిహారాలు ఉన్నాయి. వాటిని మీరు చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.